నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను చార్మినార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితమే నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ముందుగా కొంత అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా సమాచారం అందిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ఇదే సమాచారాన్ని వెల్లడించింది. ఆయన లోకో పైలట్ డెడ్ ఎండ్ను చూసుకోకుండా ముందుకు వెళ్ళడంతో పట్టాలు తప్పింది. పక్కన ఉన్న ప్రహారీ గోడకు టచ్ అయింది. బోగీలు పట్టాలు తప్పాయని చెప్పి కూడా చెప్తా ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే దీనిపై పూర్తి విచారణ కూడా చేపట్టనుంది. నిజంగా లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే జరిగిందా, లేకపోతే ఇతర కారణాల వల్ల జరిగిందా అని చెప్పి దీని మీద సమగ్ర విచారణ అయితే చేపట్టాల్సి ఉంది. చేపట్టిన తర్వాత పూర్తి నిజాలు వచ్చే అవకాశం ఉంది. అయితే దీంతో పెద్దగా ప్రమాదం ఏమీ జరగకపోయినప్పటికీ కూడా ఇందులో స్వల్పంగా ప్రయాణికులకు గాయాలయ్యని చెప్పుకోవాలి. అప్పటికే పట్టాలు తప్పినప్పటికే ప్రయాణికులందరూ బయటికి దిగిపోయారు అప్పటికే. కానీ కొంతమందికి గాయాలైతే అయ్యాయి. అయితే ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ అనేది చివరి స్టేషన్ కావడంతో కొంతమంది ప్రయాణికులు కూడా కొంత తక్కువగా ఉండడంతో ఇందులో కొంత తొక్కిసలాట కూడా పెద్దగా జరగలేదని చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల తరబడి రైల్వే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ రైల్వే శాఖ అప్రమత్తంగా లేదు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనేక సందర్భాల్లో అనేక ఘటనలు జరిగినప్పటికీ కూడా ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ రైల్వే శాఖ మాత్రం అప్రమత్తం కావడం లేదని చెప్పి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ కనుక పెద్ద మొత్తంలో ప్రయాణికులు కనుక ఉన్నట్లయితే ఏమైనా జరగకూడదు కనుక జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మరొక రకమైన ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి రూపా. ఎందుకు ఎన్నో ఏళ్ళ నుంచి రైల్వే శాఖను ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే శాఖను కొంత 25% ప్రైవేటీకరణ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగాలు అందులో చేపట్టడం లేదు. సిబ్బంది కొరత కూడా చాలా ఉంది. అందులో భాగంగానే ఇది లోకో పైలట్లను కూడా ఎక్కువ మొత్తంలో వర్క్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రైవేట్కు మెల్లమెల్లగా రైల్వే శాఖను ప్రైవేట్ పరం చేస్తూ ఉండడంతో వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడైనా సరే ప్రైవేటు వ్యక్తులకు కనుక అప్పగిస్తే వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తారు. తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయించాలని చూస్తారు. మరి ఇందులో ఎక్కువ లోకో పైలట్లు ఎక్కువ కాలం వర్క్ చేయించడం ఎక్కువసేపు ఎక్కువ సమయం వర్క్ చేయించడంతో ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే లోకో పైలట్ అనే వ్యక్తి కనుక నిద్రాహారాలు మానాల్సి ఉంటుంది. ఏమాత్రం చిన్న ఒక సిగ్నల్ వ్యవస్థను కూడా చూసుకోకుండా కూడా 2 రైళ్లు ఢీకొనే ప్రమాదం ఉంది. పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. లోకో పైలట్ అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అతనికి నిర్ణీత సమయం మేరకు మాత్రమే పని చేయించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు అయితే చేపట్టలేదు. ఉద్యోగాల కోత కూడా ఉన్నది. ఉద్యోగాలు సరైన మొత్తంలో ఉండాల్సిన ఉద్యోగాల సంఖ్య ఉండకపోవడంతో ఎక్కువ ఉన్నవారితోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే ఇది ప్రమాదం చిన్నదే కావచ్చు. కానీ ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రయాణికులు మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కటేసారి ప్రయాణికులు పట్టాలు తప్పడంతో ఒకసారి చిన్న సౌండ్ రావడంతో కొందరు ప్రయాణికులు ఒక్కటేసారి బయటికి రావడంతో ఏం జరుగుతుందో కూడా ప్రయాణికులకు అర్థం కాని పరిస్థితి ఉంది నాంపల్లి రైల్వే స్టేషన్లో. అప్పుడు భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేయడంతో లోపల రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులకు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నించి అక్కడికి వచ్చిన ప్రయాణికులకు కూడా ఏం జరుగుతుందో కొద్దిసేపటి దాకా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మొత్తం మీదనైతే దీని మీద పూర్తి విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం మేరకు లోకో పైలట్ తప్పిదం వల్లనే డెడ్ ఎండ్ చూసుకోలేదు. దానివల్లనే ఈ చిన్న ప్రమాదం జరిగిందని చెప్పి రైల్వే శాఖ ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. అయితే ఇది నిజంగా లోకో పైలట్ తప్పిదమా, లేకుంటే ఆయనకు నిజంగా ఒకవేళ చాలా దూరం ప్రయాణించాలి, నిద్రాహారాలు కనుక లేకపోయి ఉంటే ఆయన అప్రమత్తంగా లేకపోవడమా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాతనే దీని గురించి పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద రైల్వే శాఖ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. ఇది చిన్న ప్రమాదం కనుక వచ్చే నష్టమేం లేదు. కనుక ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక రకాల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖలో కూడా పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరిగిన అనుభవాలు మనకు ఉన్నాయి. ఇలాంటివి చిన్న చిన్న ఘటనలు కూడా చిన్న చిన్న విషయాలను కూడా రైల్వే శాఖ చూసుకోకపోతే ఎట్లా అని చెప్పి కూడా పలువురు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది రూపా.
రమేష్, మనం చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ స్టేషన్ కావడంతో ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. బట్ ఏమైనా ప్రయాణికులకి ఏమైనా అక్కడ గాయాలయ్యాయంటారా? ఎంతమందికి అయ్యాయి? అప్డేట్స్ ఏంటి? సుమారు ఒక 50 నుంచి 100 మందికి స్వల్పంగా గాయాలైనట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఎందుకు అంటే ఇది అంటే ఒక రైలు కనుక ఢీకొని ఉంటే ప్రమాదం ఎక్కువగా జరిగేది. చివరి స్టేషన్ కనుక బండి అంటే అప్పటికే అంటే డెడ్ ఎండ్కు వచ్చింది కనుక బండి చాలా అంటే రైలు బండి చాలా స్లోగా ఉండే అవకాశం ఉంది. సో అంటే ఆ పట్టాలు తప్పినప్పటికీ కూడా అంటే ఒకదానికొకటి ఢీకొనే పరిస్థితి ఉండదు కనుక పెద్దగా అంటే గాయాలు అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అంటే చాలా తక్కువ మొత్తంలో అవకాశాలు ఉంటాయి కనుక ఇందులో పెద్ద మొత్తంలో గాయాలైతే ఎవరికి కాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వేగంగా లేదు రైలు. ఫస్ట్ వేగంగా గనక కొన్ని అంటే 60 km/h ఫర్ 100 అంటే 100 కిలోమీటర్ల వేగంతో గంటకు 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వేగంతో కనుక మధ్యలో కనుక ఉన్నట్లయితే ఇతర స్టేషన్లు కనుక ఉన్నట్లయితే ప్రమాదం అయితే పెద్ద మొత్తంలో జరిగేది. ప్రయాణికుల సంఖ్య అంటే కొంచెం మరణాల సంఖ్య కూడా ఉండే అవకాశం ఉండేది. ఇది చివరి స్టేషన్ డెడ్ ఎండ్ కావడంతో అప్పటికే రైలు చాలా స్లోగా అయి ఉంటుంది. అప్పటికే దాంతో కేవలం పట్టాలు తప్పి అంటే బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. అంతకు మించి పెద్ద ప్రమాదం ఏమి జరగకపోవడంతో ప్రయాణికులకైతే చాలా స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పుకోవాలి. రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.